హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 ట్రైలర్ మార్నింగ్ రావడం జరిగింది. అంచనాలను అందుకున్నదా ట్రైలర్? ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది? ఎన్టీఆర్ మీద ఉన్న డౌట్స్ ట్రైలర్ పోగొట్టిందా? ట్రైలర్లో ఉన్న మేజర్ షాట్స్ ఏంటి? ఆగస్టు 14th వరకు ఈ ట్రైలర్ ఎలాంటి హైప్ క్రియేట్ చేయబోతుంది? వార్ 2 మూవీ గురించి కొన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. చాలామంది ఎన్టీఆర్ మీద, ఎన్టీఆర్ క్యారెక్టర్ విలను, బాలీవుడ్ సంగతి తెలిసే కదా, బాలీవుడ్ ఎన్టీఆర్ను వాడుకుంటున్నారు, ఏదో సైడ్ క్యారెక్టర్ ఉండబోతుంది, లేకపోతే క్యామియో రోల్ ఉండబోతుంది, ఎన్టీఆర్ది విలన్ క్యారెక్టర్, రకరకాల రూమర్స్ అయితే వచ్చినాయి. నేను 100% డే 1 సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అన్న మీద నాకైతే నికార్సైన నమ్మకం ఉంది. మనకి ఎప్పుడైతే టీజర్ వచ్చిందో టీజర్లో కూడా ఎన్టీఆర్ విలను, కబీర్ ఏజెంటు, అసలైన హీరో అని ఇలాంటి రూమర్స్ కూడా వచ్చినాయి. కామెంట్లు ఎంత చెప్పినా ఎవరు వాళ్ళ కామెంట్లు వాళ్ళు వేసుకున్నారు. కానీ ఫైనల్గా ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న మీద డౌట్ అయితే 100% క్లియర్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న వన్ ఆఫ్ ద హీరో వార్ 2లో. మనకు విలన్ రోల్ అనేది, నెగిటివ్ షేడ్స్ అనేది మనకు హృతిక్ రోషన్ క్యారెక్టర్లోనే కానొస్తుంది. హృతిక్ రోషన్ గురువైన తన క్యారెక్టరు ఒకప్పుడు బెస్ట్ ఏజెంటు, కానీ ఎందుకు ఇప్పుడు ఇలా, నీ ఎమోషన్ ఏంటి అని ఒక ఉమ్మేయడం కూడా జరుగుతుంది. అంటే ఎంత దుర్మార్గంగా ఒకప్పుడు బెస్ట్ ఏజెంట్ ఉన్న హృతిక్ రోషన్ క్యారెక్టరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది అంటే, తన గురువే తన మీద ఉమ్మేశాడంటే, ఇంత దుర్మార్గుడైన ఇంత పవర్ఫుల్ వ్యక్తి కోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక పవర్ఫుల్ ఏజెంట్ని అయితే దింపబోతుంది. అదే విక్రమ్ ఏజెంట్. అంటే సినిమా క్యారెక్టర్ బట్టి చూస్తే ఎన్టీఆర్ అన్ననే మెయిన్ హీరోగా అయితే ఈ ట్రైలర్ బట్టి మనకు క్లియర్గా అర్థమైంది. ఇక ట్రైలర్లో మాత్రం ఎన్టీఆర్ అన్నకు టీజర్లో వచ్చినప్పుడు ఈ బుల్ షాట్ ఒకటి, అప్పుడు కండలు చూపే హృతిక్ రోషన్ షాట్ బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ అన్నకు అంత షార్ట్స్ పడలేదు, గూస్ బంప్స్ రాలేదని ఇలాంటి నెగిటివ్ కామెంట్లు అయితే అదర్ ఫ్యాన్స్ కానీ అదర్ కామెంట్లు అయితే వినపడ్డాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అబ్బా, మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అయిన యశ్రాజ్ ఫిలిం సంస్థలో బాలీవుడ్ హీరోతో ఒక ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న చూస్తుంటే ఆ నెంబర్ ఆఫ్ షాట్స్, ఎన్టీఆర్ అన్న ఫైర్ జంపింగ్ షాట్ కానీ, ఒక్కసారి బాడీ షర్ట్లెస్ బాడీ షాట్ కానీ, లాస్ట్ వార్ 2 షాట్ కానీ, ఎన్టీఆర్ అన్న గన్ షాట్ కానీ, ఇంట్రడక్షన్ ఒకసారి ఆ షాట్ అయితే మాత్రం ఒకసారి వాకింగ్ షాట్ కానీ, ది బెస్ట్ షాట్. యశ్రాజ్ ఫిలిం సంస్థ ఎన్టీఆర్ను ఏ విధంగా బాలీవుడ్లో ప్రాజెక్ట్ చేస్తుందనే దానికి ఉదాహరణ. 100% ఎన్టీఆర్ అన్ను వాళ్ళు 100% నమ్మారు. ఆ నమ్మకాన్ని ట్రైలర్లో మాత్రం చూపెట్టారు. కానీ మన దగ్గర ఉన్న కొంతమందే అసలు ఈ విలన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ అని రకరకాల కామెంట్లు వచ్చినాయి. ఆ అన్నిటికీ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత 1 వర్డ్స్, ఇది 1000 కోట్ల వర్త్ బొమ్మ, డౌటే లేదు. అసలు అయాన్ ముఖర్జీ మనకు ఇంతకుముందు బాలీవుడ్ కొన్ని వార్ సీన్స్ కానీ, కొన్ని ఇట్లా స్పై థ్రిల్లర్స్ ట్రైలర్ చూసినప్పుడు ఏదో గ్రాఫిక్స్ లాగా, ఏదో డిఫరెంట్గా యానిమేషన్ లాగా అనిపించేది. కానీ వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఫ్రేమ్ విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ది అవుట్ స్టాండింగ్ మాస్టర్ పీస్ లాగా అనిపించింది. ఎన్టీఆర్ షార్ట్స్ ఏదో అడావుడిగా చేయకుండా, ఇటు హృతిక్ రోషన్ అడావుడిగా చేయకుండా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇది కథ అవుట్ స్టాండింగ్ మాస్టర్ పీస్ లాగా ట్రైలర్ అనిపించింది. యాక్షన్, ఇంత స్పై థ్రిల్లర్ యాక్షన్ బొమ్మ ఇంతకంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు వీళ్ళిద్దరు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్, హృతిక్ రోషన్, జస్ట్ కృతి పాప. అసలు ఇక అసలైంది, కృతి పాపను ఇంత లవ్ చేసిన కబీరు తన ఫ్యామిలీని వదిలేసి ఒక నీడలాగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? తన క్యారెక్టర్లో ఎమోషన్ ఉంది, వార్ 2 ఒక యాక్షన్ ఉంది. హృతిక్ రోషన్ క్యారెక్టర్లో రివర్స్గా ఇండియాకు ఎందుకు తిరగవలసి వచ్చింది అనేది ఒక బలమైన కారణం అయితే మనకు సినిమాలో చూడబోతున్నాం. హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఇంత పాజిటివ్, కబీర్ ఏజెంట్గా ఉన్న ఇంత పాజిటివ్ క్యారెక్టర్ ఎందుకు ఎమోషన్ అయ్యి రివర్స్ అయింది? అలాంటి పవర్ఫుల్ వ్యక్తిని ఢీ కొనాలంటే ఇండియన్ గవర్నమెంట్ అందుకే ఎన్టీఆర్ లాంటి ఈ కటౌట్ అయితేనే విక్రమ్ ఏజెంట్ క్యారెక్టర్కు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకున్నాడేమో అయాన్ ముఖర్జీ. అవుట్ స్టాండింగ్ అనిపించింది. అసలు ట్రైలర్లో థియేటర్ చూస్తుంటే మార్నింగ్ శ్రీరాములు థియేటర్లో సుదర్శన్ 35లో ఉండే ట్రైలర్, ఎందుకు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసి కూకట్పల్లి మార్చారు. శ్రీరాములు థియేటర్ అయితే దద్దరిల్లిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే నేను ట్రైలర్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే నాకు కిక్ ఉంటుందని
ఇక్కడ నుంచి దాదాపు దిల్సుఖ్నగర్ నుంచి అంత దూరం వెళ్ళినా మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అనిపించింది బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే. ట్రైలర్ మొత్తం మనకి ఏం కానొస్తలేదు. 2 షాట్లు కృతి పాప పడ్డాయి, ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఏం ఫైట్స్ అబ్బా అసలు. ఫస్ట్ టైం ఇద్దరు టాప్ హీరోలు ట్రైలర్ మొత్తం వార్ నువ్వంటే నువ్వా నేనా అనేలాగా ట్రైలర్ చూసిన ఫస్ట్ టైం ట్రైలర్ మూవీ నాకు తెలిసి బాలీవుడ్ లో రాలేదు ఇంతవరకు, టాలీవుడ్ లో రాలేదు. ఎందుకంటే ఒక హీరో, ఒక విలన్, ఒక పవర్ఫుల్ స్టార్, ఒక బిగ్ స్టార్ ఉంటే ఒక నార్మల్ ఒక విలన్ క్యారెక్టర్ చేసే వ్యక్తి. టాలీవుడ్ నుంచి ఇండియన్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఎన్టీఆర్, అక్కడ హృతిక్ రోషన్ పవర్ఫుల్ స్టార్డమ్ ఉన్న వ్యక్తి. ఇలాంటి ఇద్దరు హీరోలు కలిసి ఒక ట్రైలర్ లో నువ్వా నేనా అన్నట్టు 2 టైగర్స్ కొట్లాడితే, 2 లయన్స్ కొట్లాడితే ఎలాంటి సౌండ్, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో ట్రైలర్ లో మాత్రం అది కానొచ్చింది. వర్త్ 1000 కోట్ల బొమ్మ అనిపించింది నాకైతే ట్రైలర్ చూస్తుంటే. ఇక ఎన్టీఆర్ అన్నకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ షాట్స్ అయితే నెంబర్ ఆఫ్ షాట్స్ పడ్డాయి లాస్ట్లో కానీ, తర్వాత బిగినింగ్ ఇంట్రడక్షన్స్ కానీ. అసలు ఇది కదా ఎన్టీఆర్ అన్నను ఒక యాక్షన్ ఫిలింలో చూసి, అరవింద సమేత చూసాం అదొక ఫ్యాక్షన్ ఫిలిం, జైలు అవకుశ చూసాం అది ఒక డిఫరెంట్ జోనర్, RRR మూవీ చూసాం అది ఒక డిఫరెంట్ జోనర్. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ అన్న తన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా ట్రై చేసి, తన తెలుగు మార్కెట్కు డిఫరెంట్గా ట్రై చేసి ఫస్ట్ టైం వార్ టూ ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న చూసాం. ఆ రేంజ్ కిక్ అయితే ఇచ్చింది ట్రైలర్ మాత్రం, ఎక్కడ తగిలే. ట్రైలర్లో బాలీవుడ్ ఇలాంటి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ అంటే మనకు జస్ట్ యాక్షనే కానొస్తుంది. కానీ బలమైన ఎమోషన్ చెప్పబోతున్నాడు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. హృతిక్ రోషన్ క్యారెక్టర్ అంతా బిగినింగ్ మనకి ఎమోషన్లోనే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత వన్ సైడ్గా పవర్ఫుల్గా వెళ్తుంటుంది. ఒకటి ఎమోషన్ అండ్ రివర్స్. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓన్లీ స్టేట్ 1 బుల్లెట్ పవర్ఫుల్గా వెళ్తుంటుంది. ఆ రేంజ్ మనకు అయితే 2 షేడ్స్ అయితే కానొస్తున్నాయి ట్రైలర్. సినిమా మాత్రం ఆగస్టు 14న ఎలాంటి బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఉంటుందో ఈరోజు థియేటర్లో చూస్తుంటే మాస్ రచ్చ. ఫస్ట్ టైము మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీస్ అలవాటు కాబోతున్నాయి. పఠాన్ సినిమా, జవాన్ సినిమా ఇవన్నీ ఎంత 100 కోట్లు రాబట్టినా కానీ, ఏక్ థగ్ టైగర్, టైగర్ జిందా హే ఇలాంటి సినిమాలు స్పై థ్రిల్లర్ ఎన్ని రాబట్టినా కానీ తెలుగులో మన తెలుగు మార్కెట్కి వచ్చేటాలకు 2-3 కోట్లు రాబడితే మహా ఎక్కువ. ఎందుకంటే అవి పెద్ద మన నేటివిటీకి తగ్గట్టు ఉండదు. కానీ ఎన్టీఆర్ అన్న జస్ట్ 1 క్యారెక్టర్ ఈ మూవీలో చేస్తున్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టేట్ ఫిలింకి వచ్చిన హైప్ వచ్చేసింది వార్ 2 మూవీకి అయితే. ట్రైలర్ చూసిన తర్వాత, ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ చూసిన తర్వాత ఈ హైప్, ఈ అంచనాలు నెక్స్ట్ రేంజ్లో పెరిగినాయి. డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. ఎన్టీఆర్ అన్న నెగిటివ్ క్యారెక్టర్ ఏదో మళ్ళా ఇంతకుముందు టైగర్ షెఫ్ లాగా వార్ 2 1లో ఉన్న ఆ షెఫ్ క్యారెక్టర్ ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు అని ఇలాంటి డౌట్స్ అసలు అన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఒక యుద్ధం, ఒక వెపన్లో తన క్యారెక్టర్ ఉండబోతుంది అన్న దానికి ఉదాహరణ. తన ఫ్యామిలీనే వదిలేసి లాస్ట్కు కైరబాబుతో కూడా ఫైట్ ఉంటుంది హృతిక్ రోషన్. అంటే తన లవర్ కూడా తన ఎంతో ఇష్టపడిన వ్యక్తితోటి కూడా రివర్స్ అయ్యాడంటే ఎంత ఎమోషన్ ఏదో ఉంది. తన గురువే మొక్క మీద ఉమ్మేశాడంటే తన క్యారెక్టర్లో తనకి ఏంటి అవమానం జరిగింది, ఎంత సాధించినా ఎక్కడో అవమానం జరిగింది. తన క్యారెక్టర్ ఎందుకు ఇండియాను విధ్వంసం చేయాలనుకుంటున్నాడు తన క్యారెక్టర్లో. మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఎన్టీఆర్ అన్న గురించి చెప్తే బాలీవుడ్లో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఫస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడు కొన్ని ట్రోల్స్, ట్రైలర్ చూసిన తర్వాత అరే ఎన్టీఆర్ క్యారే, ఎన్టీఆర్ కా నెంబర్ ఆఫ్ షాట్స్, గూస్ బంప్స్, బాలీవుడ్ దద్దరిల్లిపోతుంది. బాలీవుడ్లో మాత్రం జెండా బలంగా వాతపోతున్నాడు ఎన్టీఆర్ అన్న బాక్స్ ఆఫీస్ జెండా, ఇది మాత్రం డౌటే లేదు. నెంబర్ ఆఫ్ షాట్స్ ఎన్టీఆర్ అన్న అభిమానులకు కిక్ ఇచ్చింది. 1000 కోట్ల బొమ్మ డౌట్స్ క్లియర్ అయింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ మాస్ హీరో ఎన్టీఆర్ అనే